హరి ఓం తత్సతు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. స్కందోపనిషత్తు కుమారస్వాముల వారు తమ దివ్యమై ఉన్నటువంటి యోగ సమాధి అనుభవాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నటువంటి అంశము అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘనయేవాస్మి శివోస్మి కిమతః పరం న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః సంవిన్మాత్రస్థితశ్చాహం అజోస్మి కిమతః పరం వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి చిజ్జడానాంతు యో ద్రష్టా సోచ్యుతః జ్ఞానవిగ్రహః స ఏవ హి మహాదేవః స ఏవ హి మహాహరిః స ఏవ హి జ్యోతిషాం జ్యోతిః స ఏవ పరమేశ్వరః స ఏవ హి పరం బ్రహ్మ తద్బ్రహ్మాహం న సంశయః జీవః శివః శివో జీవః స జీవః కేవలః శివః తుషేణ బద్ధో హ్రీః స్యాత్ తుషాభావేన తండులః ఏవం బద్ధస్తదా జీవః కర్మణాశే సదా శివః పాశబద్ధస్తదా జీవః పాశముక్తః సదా శివః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోస్య హృదయం శివః. యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయః శివః. యథాంతరం న పశ్యామి తథా మే సుస్థిరాయుషిః. యథాంతరం న భేదాః స్యుః శివకేశవయోః తదా. దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః. త్యజేదజ్ఞాననిర్మాల్యం సోహం భావేన పూజయేత్. న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్. న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితః హరిః. అంతఃకరణనాశేన అంతఃకరణం పూర్ణముగా వినాశనము చెందితేనే సంవిన్మాత్ర స్థితః హరిః. సంవిన్మాత్ర చిన్మాత్ర స్వరూపమై స్వప్రకాశ స్వరూపమై ఆనందాత్మికమై ఉన్నటువంటి బ్రాహ్మీ అనుభవము కలిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది కాక మరొక మార్గం అనేటువంటి యొక్క విధానం అనేటువంటిది లేదు. కాబట్టి అంతఃకరణనాశేన అంతఃకరణం పూర్ణముగా వినాశనము చెందగలగాలి అని కుమారస్వాముల వారి
దివ్యానుభవమై ఉన్నటువంటి యొక్క అంశము. మరి చూసినట్లయితే అందరి యందు కూడా అంతఃకరణ జృంభణం, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కోణములో ఒక్కొక్క ప్రభావం ఉన్నది. ఎందుకంటే ఈయన గారు చాలా చాకచక్యంగా, చాలా లోతైనటువంటి యొక్క భావనతో చెప్తున్నటువంటి యొక్క విషయము. మనోజృంభణం అనే మాట వాడచ్చు శుభ్రంగా, మనోవిజృంభణం అనేటువంటి. ఇక్కడ అంతఃకరణ విజృంభణం, ఎందుకంటే అంతఃకరణం అన్నప్పుడు అన్ని కోణాలు వస్తాయి. ఒక మనస్సు అంటే ఒక్కో కోణమే వస్తుంది. మనో విజృంభణం అంటే మనస్సు యొక్క వరకే అంశం వస్తుంది. బుద్ధి విజృంభణం అని అంటే బుద్ధి యొక్క వైపులో చేరి ఉన్న విజృంభణం మాత్రమే వస్తుంది. అహంకార విజృంభణం అని అంటే అహంకారం యొక్క ప్రభావం ఏదైతే ఉన్నదో అది మాత్రమే అక్కడ వస్తుంది. కానీ ఎక్కడ ఎవరిలో ఏముంది తెలుస్తుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విజృంభణం ఉందన్నమాట. కాబట్టి ప్రకారంగా అంతఃకరణ విజృంభణం అన్నప్పుడు సమిష్టికి వచ్చేస్తుంది. ఇక మనోవిజృంభణం అంటే ఆ మనోవిజృంభణం గల వారి పక్షం వరకే వస్తుంది. బుద్ధి విజృంభణం అంటే బుద్ధి ఉన్నటువంటి విజృంభణం గల వారికి మాత్రమే వస్తుంది. అహంకార విజృంభణం అంటే అహంకార తత్వముతో అహంకారము కలిగి అహంకార భాగములో పనిచేస్తూ ఉన్నటువంటి వారి యొక్క ఆ పక్షం వరకే వస్తుంది. కానీ ఇక్కడ అంతఃకరణం అని చెప్పనటం కారణముగా అది 4 ముఖాలతో చేరి ఉన్నటువంటి భాగం. అది అంతఃకరణం అంటే 4 ముఖాలతో చేరి ఉన్నది అంతఃకరణం. మనకి మాండుక్యంలో కూడా ఏకోన వింశతి ముఖ అని అన్నాడు. ఏకోన వింశతి, వింశతి అంటే 20, ఏక న ఒకటి తీసేయండి అన్నాడు. 20లో ఒకటి తీసేసి చెప్పుకుంటే 19 అవుతాయి అన్నమాట. ఏకోన వింశతి ముఖ, 19 ముఖములు అన్నాడు. ఈ 19 ముఖములు అన్నప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు 15 చేరితే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ 4 విభజించాడు అక్కడ ఆయన గారు. మనకి మాండుక్యములో ఈ 4 విభజించి చెప్పాడు అక్కడ. కానీ 4 ఉన్నాయా? 4 ఒకేసారి వ్యక్తిలో పనిచేస్తూ ఉన్నాయా? 4 పనిచేశాయంటే మీరు తట్టుకోలేడు. కాబట్టి 5 ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ లోన ఉన్నటువంటిది మాత్రం ఒక భాగమే పనిచేస్తూ ఉంది. ఇది సందర్భోచితముగా సందర్భాన్ని అనుసరించి ఒక భాగమే పనిచేసే విధానం కూడా ఉంటుంది. కనుక ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి అంతఃకరణం అనేటువంటి యొక్క భాగం చూసినప్పుడు దాంట్లో ఏమి చేరున్నాయి అనేటువంటి మాటగా దానికి మనస్సు అన్నారు, బుద్ధి అన్నారు, తెలివి అన్నారు, అహంకారం అన్నారు. ఈ 4 భాగములుగా చేరి ఉన్నటువంటిది ఒకటి. 4తో చేరి ఉన్నది ఒకటి కాబట్టి అంతఃకరణం అని ఏకవచనం వాడారు. 4 విడివిడిగా ఉన్నట్లయితే అంతఃకరణములు అని వాడాలి కదా. ఇంద్రియములు అంటాం కదా, ఎందువల్ల వేరువేరుగా ఉన్నాయి. శ్రోత్రేంద్రియం చేసే పని వేరు, జ్ఞానేంద్రియం చేసే పని వేరు, జఠ్వేంద్రియం చేసే పని వేరు, నేత్రేంద్రియం చేసే పని వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఇంద్రియములు అని చెప్పి అన్నారు. ఇక అట్లాగే లోనకు పోయి చూసినట్లయితే అంతఃకరణములు అనే పదం వాడటం వల్ల అంతఃకరణం అనేది ఏకవచనమే అక్కడ ప్రయోగం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క భాగం అంతఃకరణమే. నీకు సాంఖ్య విచారణగా చూసినట్లయితే కూడా తన్మాత్రలలో ఉన్నటువంటి యొక్క సాత్వికాంశము 5 భాగాలుగా అయి జ్ఞానేంద్రియములుగా కాగా మిగిలిన అర్ధాంశమే అంతఃకరణమయ్యను. ఇది సూక్ష్మదేహ పంచకరణలో వచ్చేటువంటి అంశము. అటనే తన్మాత్రల యందు
తన్మాత్రల యందరి రజోగుణాంశము 5 భాగాలయ్యి వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అనే విధాయకములుగా అవి ఏర్పడ్డప్పుడు మిగతా అర్ధాంశము రజోగుణము ప్రాణమయ్యను అన్నాడు. మిగతా అర్ధాంశము రజోగుణము ప్రాణమయ్యను, ప్రాణం ఒకటే అయ్యిందనమాట. అది కూడా వృత్తి భేదాన్ని బట్టి వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములుగా అది 5 భాగాలుగా చేరుకున్నది. రజస్సు యొక్క అర్ధాంశము ప్రాణశక్తి అయినా కానీ వృత్తి భేదాన్ని బట్టేది క్రియా విధానాలను బట్టి అదే వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములుగా విభజన చేసుకున్నటువంటిది అనమాట. అట్లనే సాత్వికం యొక్క అర్ధాంశముతో అంతఃకరణం అనేటువంటిది కాగా అది కూడా వృత్తి భేదాలను బట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనబడేటువంటి భాగాలుగా అది 5 భాగాలుగా అంటే ఇది 4 భాగాలుగా చెప్పుకొచ్చేటువంటి విధానము. కనుక ఎవరిలో ఏది పనిచేస్తూ ఉన్నది అని చూసినట్లయితే వాళ్ళ మాట తీరు, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ యొక్క గమన విధానాలు చూసినట్లయితే వారిలో ఏ భాగం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. వారిలో బుద్ధి అనే భాగం పనిచేస్తున్నదా, అహంకారం అనే భాగం పనిచేస్తుందా, మనసు అనే భాగం పనిచేస్తుందా, చిత్తం అనే భాగం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళ వ్యవహారం బట్టి మనం గమనించుకోవచ్చు. లోన ఉన్నటువంటి యొక్క అది విజృంభణం అది బయటి వ్యవహారాలలో తేలిపోతుంది. వీడు అహంకారిరా అని చెప్పి అంటూ ఉంటారు లోకంలో. వీడు బాగా మదం బట్టి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రిత. ఏమి ఆడ్యోబి జనవానస్మి కోణ్యోసి సదృశోమయ యచ్చేదాశ్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితా అని మీకు దాంట్లో దైవాసుర సంపత్తి విభాగ యోగములో ఆసురీ సంపత్తితో ప్రవర్తించేటువంటి వాళ్ళ గుణ వ్యవహారాలు మనకు స్పష్టంగా కనబడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రకారముగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క భాగం విజృంభణగా ఉందన్నమాట. సొసైటీలోకి పోతే ఒకసారి భయం వేస్తుంది కొంతమందిని చూస్తూ ఉంటే. సినిమాలు కూడా దారుణంగా తయారైపోయాయి, నాటికలు కూడా మహాదారుణంగా తయారైపోయి ఆ చూసేవాళ్ళు అట్లాగే తయారవుతూ ఉన్నారు. వాళ్ళు అట్లాగే వేస్తూ ఉన్నారు, ఈ చూసేవాళ్ళు అట్లాగే దాన్ని తాగుతూ ఉన్నారు. తాగిన తర్వాత విజృంభణం చేస్తూ ఉంటే తట్టుకోలేక పారిపోతున్న పరిస్థితులు. ఏది పడితే అదే తయారవుతుంది లోపల, అట్లాగే వచ్చేస్తుంది. నాడు చూస్తే పిల్లల్లో కానీ చాలామందిలో కానీ ఒక దగ్గర నుంచుని వాళ్ళ మాటలు వినటానికి కూడా అంత సౌమ్యంగా లేవు. అట్లాగా వ్యక్తిత్వాలు తయారైపోతున్నాయి అన్నమాట. అట్లా తయారు చేసే విధానంగా కూడా సొసైటీలో అలాంటి విధానాలే వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంతఃకరణం అనేటువంటి యొక్క భాగాన్ని ఏ రూపకంగా తయారు చేయగలిగితే ఆ రూపకంగా తయారవుతుంది. పాదరసాన్ని మనం ఏ మూసలో పోస్తే ఆకారమే వస్తుంది. ఇది కూడా ఎలాగా తయారు చేస్తే అలాగా తయారయ్యే విధానంగా దాంట్లో అలాంటి భాగం ఉంది. ఇప్పుడు లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు హిరణ్యకశిపుడి మీద నుండి కక్షతో ద్వేషముతో ఇంద్రుడు లీలావతిని అపహరించి తీసుకుపోతూ ఉన్నాడు. నారద భగవానుల వారు దారిలో అడ్డుపడ్డాడు. ఏం చేస్తున్నావురా అని చెప్పి అన్నాడు. అయ్యా, వీడు దారుణమైనటువంటి వీర్యం లోపల ఒకటి ఉన్నది వీడికి. హిరణ్యకశిపుని యొక్క అంశ గర్భంలో పెరుగుతూ ఉన్నది. అసలు వాడితోనే చేస్తూ ఉన్నాం మేము రోజువారీగా. ఏ పూట ఏం చేస్తాడో అని చెప్పి అర్థం కాకుండా. మరి వీడి పుట్టిన తర్వాత మనం కూడా తయారైతే మళ్ళీ మా పరిచయం కావాలి. అందువల్ల వీడిని వధించేస్తామనే విధానంగా తన వజ్రాయుధం ధరించి లీలావతిని తీసుకుపోతూ ఉంటే అప్పుడు ఆయన అడ్డుపడి, అయ్యా ద్రోణహత్య తప్పది, పాపం అది, వాడి మీద దివసం వాడి మీద చూపించుకోండి, మీరు పసిబిడ్డ మీద ఏం చేస్తారని చెప్పేసి అని నచ్చ చెప్పి అట్లాగా లీలావతిని గర్భవతిగా ఉండగా ఆమె తీసుకుపోయి ఆశ్రమంలో పెట్టాడు. ఏదో మంచిగా చూసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు అక్కడ వేద ఘోష, వేద పఠనము, యజ్ఞము, యాగములు, పూజలు, ధ్యానము, విచారణ, తత్వ విచారణ ఏవి ఉంటాయి ఆశ్రమాలు అని చెప్పానంటే అక్కడ ఉండే అయ్యే ఆశ్రమాలలో గొడవలు అక్కడ ఏమి ఉండవు. ప్రశాంతంగా ఉంటారు, ధ్యానం చేసుకుంటారు, జపం చేసుకుంటారు, విచారణ చేసుకుంటారు, పారాయణం చేసుకుంటారు. ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాలే ఉంటాయి ఆశ్రమాలలో. చిన్న మిషన్ అవ్వండి, రామకృష్ణ మిషన్ అవ్వండి, ఎడపోయినా సైలెంట్, ఇంటర్ ఆఫ్ సైలెంట్గా ఆ వ్యక్తిత్వాలు అట్లా క్రియేట్ అవుతాయి అన్నమాట.
కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ ఆ వాతావరణం చూసి వాళ్ళు కూడా ఆ విధంగానే వచ్చేస్తారు మెల్లమెల్లగా. ఒకవేళ వాళ్ళ స్వభావాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా మెల్లమెల్లగా వాళ్ళు ఆ స్వభావాలను బట్టి వాళ్ళ యొక్క అనుగమనాన్ని బట్టి వాళ్ళ మాట తీరును బట్టి వాళ్ళ స్వభావాలను బట్టి వీడు కూడా మెల్లగా అక్కడ మారిపోయే విధానం వస్తుంది. మరి ఈ ప్రకారం నారద భగవానుల వారి యొక్క బోధలు, ఆయన యొక్క తత్వచింతన, తత్వ విచారణ లీలావతికి చెబుతూ ఉంటే ఆయన కూర్చోబెట్టుకున్నాడు, చెబుతూ ఉన్నాడు. ఆయన కూడా చెబుతూ ఉంటే మరి లోపల ఉన్నవాడు వాడు వింటున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు వాడు ఎదిగాడు, కొంచెం బాగా ఎదిగాడు కాబట్టి. ఎందుకంటే స్త్రీ భుజించేటువంటి యొక్క ఆహార సారము నాభి ద్వారముకుండా గర్భంలోకి పోతుంది వాడికి ఆహారం అదే కదా. ఆమె ఏం తింటే అదే వాడికి ఆహారం. ఆమె వింటే అది ఏమి వింటే అదే వాడికి ఆహారం. సూక్ష్మదేహానికి, స్థూల దేహానికి ఆహారం తినేది పోతుంది, సూక్ష్మదేహానికి ఆహారంగా వినేది పోతుంది. కాబట్టి ఈ ప్రకారంగా లోపల సూక్ష్మదేహం అభివృద్ధి ఉంది కాబట్టి అందువల్ల ఆ యొక్క మస్తిష్కంలో, మనస్సులో నారద భగవానుల వారు బోధించేటువంటి యొక్క మాటలన్నీ ఆ విధంగా పడి 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 చివరికి వాడిలో పూర్తిగా స్వభావాలు మారిపోయాయి అన్నమాట. రాక్షసాంశం ఉన్నప్పటికీ కూడా మహర్షుల వారి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఉన్నటువంటి యొక్క ఆహార విధానాలు, ఆడుండేటువంటి యొక్క క్రియా విధానములు, మాటలు, వేదఘోష, తాత్విక సంబంధ చింతన ఇవన్నీ వాతావరణం క్రియేట్ చేస్తుంది కదా. అట్లాగా వ్యక్తిలో మార్పులు వచ్చేస్తాయి. మనస్సు లోపల మార్పులు అనేటువంటి ఆ ప్రకారంగా వచ్చేస్తాయి అన్నమాట. ఆ ప్రకారంగా మరి వాడు లోపల సిద్ధమైపోయాడు. మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు. కాబట్టి తల్లి గర్భం నుంచే వాడికి ఆ సంస్కారం అనేది అట్లాగా వచ్చేసిందన్నమాట. అందువల్ల పూర్వకాలంలో చూసినట్లయితే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏదన్నా మంచి నారాయణ శతకము, విష్ణు సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ పారాయణము, ఇలాంటి మంచి మంచి కథాంశాలు ఏవైతే ఉన్నాయో అవి వినిపించేవాళ్ళు. అప్పుడు తాతములు, ముత్తాతములు వాళ్ళు గర్భవతిగా, పిల్లకాయలు గర్భవతిగా ఉంటారు కదా కోడళ్ళ వాళ్ళు. కనుక వాళ్ళకి వినిపిస్తూ ఉంటే లోన ఉన్నటువంటి వాడు ఆ విధంగా కొంతవరకు ఏదన్నా సంస్కారంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల తీసుకునే ఆహారం కూడా మంచిది, పౌష్టికాహారము, సాత్విక ఆహారమే తీసుకుంటే అది వాడికి పోతుంది కదా. అది ఈయన తినే ఆహారం వాడికి దేహము, ఈ దేహాన్ని పంచి ఆడికి ఇస్తుంది. అందువల్ల ఈమె అలాంటి కనుక విన్నట్లయితే ఆ మాటలు కూడా మెల్లగా ఆ మనస్సులోకి, మనస్సు శుద్ధంగా ఉంది, అక్కడ ఖాళీగా ఉంది, ఎంప్టీ క్యాసెట్ అది, దాంట్లో ఏం పడలేదు. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం నిండిపోయింది. సాంసారిక సంబంధ విషయాలు, రాజకీయ సంబంధ విషయాలు, లోకంలో ఉన్నటువంటివన్నీ వాళ్ళు ఊడ్చుకొస్తూ ఉంటే మొత్తం టీవీలో పోస్తూ ఉంటే ఆ టీవీ ముందు కూర్చుని మొత్తం లోన పోసుకుంటూ ఉంటే ఇదే చేస్తున్న పని. ఎక్కడెక్కడయ్యో వాళ్ళు ఊడ్చుకొస్తారు, ఊడ్చుకొచ్చి టీవీలో వాళ్ళు పోస్తూ ఉంటే మనం చక్కగా కూర్చుని అవన్నీ లోన పోసుకుంటూ ఉన్నాం. కాసేపు ధ్యానం చేయరా అంటే కళ్ళు మోస్తే ఆడ ధ్యానం చేస్తా మొత్తం కనబడతా ఉన్నాయండి. లోన పడేసాం, అయిపోయింది, నిండిపోయింది, మొత్తం స్టోర్ అయిపోయింది. కాబట్టి పిల్లకాయలుగా ఉన్నప్పుడే పడేసినట్లయితే వాళ్ళ మనస్సులో అవి అట్లా ప్రింట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారంగా మరి వాడు చూస్తే మరి రాక్షసుని యొక్క అంశ లోన ఉన్నా కానీ మహర్షి యొక్క మాటలతో, తాత్విక మాటలతో వాడి స్వభావం మారిపోయింది. అజ్జాతుండవైన నీవు ఉజ్జాతమయ్య, ఏమిరా అసలు నాకు పుట్టినవాడి నువ్వు ఎట్లా తయారయ్యారు అని చెప్పి అంటాడు ఆయన గారు హిరణ్యకశిపుడు సప్తమ స్కంధం భాగవతంలో. మజ్జాతుండవైన నీవు, నా స్వభావాలే లేవే, తనటము, కొట్టటము, నరకటము, నీకు ఇవి రావాలి, నమస్కారం చేస్తావేంటి, దండం పెడతావేంటి, ఓం నారాయణ ఏంటి అన్నీ కూడా. శాంతం మార్పు వచ్చేసింది కదా భాగవతం. ఇద్దరికి యుద్ధం. వాడేమో రజోగుణంతో బాగా తమో గుణంతో పెరిగి ఉన్న అంతఃకరణం, ఇదేమో శుద్ధ సాత్వికంతో పెరిగి ఉన్న అంతఃకరణం, రెండు కుదరట్లేదు అక్కడ, అడ్జస్ట్ కావు. ఇదే కుటుంబాల్లో వచ్చిన సమస్య. ఇద్దరు సాత్విక సంస్కారంతో చేరి ఉన్న అంతఃకరణాలు అయితే మమేకమైపోతాయి, మంచిగా మాట్లాడుకుంటే సామరస్యంగా
కలిసి వ్యవహారం చేస్తాయి. మంచిగా జీవితం ఉడుదుడుకులు లేకుండా బండి శకటం, సంసార శకటం సాగిపోతుంది అట్లాగా. ఇది రజోగుణం అయ్యే, ఇది సాత్వికం అయ్యేది. తమో గుణం అయ్యే, ఇది సాత్వికం, శుద్ధ సాత్వికం అయిపోయి ఎడ కలుస్తాయి కుటుంబాల్లో. ఇదేక కుటుంబాల గొడవలన్నీ కూడా ఉన్నాయా లేవా? అసలు పెళ్లి కూడా అలాగే చేస్తారు స్వామి గారు. పెళ్లి కూడా సెలెక్ట్ చేసేటప్పుడు అబ్బాయి అమ్మాయి సాత్వికానికి తామసానికి ముడి పడ్డాయి. ఒకటే ఈ అయ్యవార్లు కూడా ఈ గ్రహాలు చూస్తారు. ఈ గ్రహం ఎట్లా ఉంది, ఈ గ్రహం ఎట్లా ఉంది, ఇది ఏ గ్రహంలో పుట్టాడు, ఇది ఏ గ్రహంలో పుట్టింది, ఇది ఏ పాదంలో ఉంది, ఇది అది అక్కడ ఎందుకు నువ్వు పోయి ఎక్కడ చూడ అసలు వీటి స్వభావాలు ఎట్లా, దీని స్వభావమే ఇది స్వభావాలు ఏమిటి చూసి ముడేస్తే పర్వాలేదు. ఏమి రజస్సు కలిస్తే అట్లా పోతాయి, కొట్టుకుంటూ పోతూ ఉంటాయి. తమస్సు కలిస్తే రెండు కొట్టుకునే పోతూ ఉంటాయి. రెండింటికి ఆనందంగానే ఉంటుంది. అప్పుడు ఎక్కడొస్తుంది ఇదంతా అని చెప్పిన ఇది సాత్వికం అయిపోయి తమస్సు అయిపోతే ఇక నాకు కుదురుస్తావద్దు అక్కడ. నిత్య కళ్యాణం పచ్చతారణం ఆ కుటుంబం లేక ఇవి చాలా ఏర్పడి ఉన్నటువంటి విధానం. అంతఃకరణం అన్నప్పుడు అది ఒకటే అయి ఉంటే పర్వాలేదు. మనస్సు దాంట్లో ఇంకే లేదక్క, బుద్ధి లేదు, తెలివి లేదు, అహంకారం దాంట్లో ఏం లేదు, ఒక మనస్సే అన్నప్పుడు మనస్సు అయితే అది సాగిపోయాయి. అది 4 భాగాలుగా ఏర్పడి ఉంది లోపల. ఏర్పడ్డటువంటి ఆ 4 కోణాల్లో ఉన్నది చతుర్ముఖ బ్రహ్మ కదా. ఒకే దేహమే శిరస్సులు 4 ఉన్నాయి అక్కడ. మొండి ఒకటే 4 భాగాల్లో ఉన్నాయి అక్కడ. ఈ 4 భాగాల్లో ఏమవుతుందని చెప్పనంటే దాంట్లో మరి సాత్వికం చేరే భాగాలు ఉన్నాయి, రజస్సు చేరే భాగాలు ఉన్నాయి, తమస్సు చేరే భాగాలు ఉన్నాయి కొన్నిట్లా. తర్వాత ఏమిటంటే ఈ లోపల ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహముకు అంతఃకరణం యొక్క భాగములో జన్మాంతర సంస్కారాలు కొన్ని ఉంటాయి. జన్మాంతర సంస్కారాలు లోపల చేరి ఉన్న విధానం కదా. ఇప్పుడు మరణం అనేటువంటిది స్థూల దేహానిక సూక్ష్మ దేహానిక? స్థూల దేహం వరకే పోతుంది. కానీ సూక్ష్మ దేహం మాత్రం జీవుడితో అంటిపెట్టుకుని కూర్చుంది. ఇది పోవటం అలా ఏమే సూక్ష్మ దేహమా, స్థూల దేహం పోయింది కదా, నువ్వెందుకు కూర్చున్నావు? నువ్వు పోతే బేడా పోతుంది కదా అని ఇంకో దేహాన్ని ఇస్తాడు అనే ఊరుకోడు. ఆ ఇచ్చే దేహం ఏదో ఇంకో సూక్ష్మ దేహం ఇస్తాడు నాకు. స్థూల దేహం ఇచ్చినోడు సూక్ష్మ దేహం ఇవ్వడా? ద్రవం జన్మ మృతశేష. స్థూల దేహం పోయింది, నువ్వు కూడా పో దాంతోపాటు, నాకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఇచ్చే ఆయన స్థూల దేహం ఇస్తాడు, సూక్ష్మ దేహం ఇస్తాడు, ఫ్రెష్గా జీవిస్తాం. చెప్పండి సార్ స్వామి గారికి, స్వామి చేసే పని చేస్తున్నావు కాబట్టి ఈ దేహం నువ్వు ఉంచవు, మేము ఉంచుకోవాలని చెప్పానన్నా. మాకు ఉండాలని చెప్పి అపేక్ష ఉంటుంది, నువ్వే ఉంచే విధానం కాదు కాబట్టి కాలస్వరూపుడు కాబట్టి అదేదో అనుకున్న ప్రకారంగానే స్థూల దేహం తీసేసినట్లుగానే ఈ సూక్ష్మ దేహం కూడా తీసి పారేసి 2 ఫ్రెష్గా ఇచ్చాయి. ఒకదాన్ని ఎందుకు తీసేయాలి, ఒకదాన్ని ఎందుకు ఉంచాలి? తీసి 2 తీసి 2 ఫ్రెష్గా ఇచ్చాయి, హాయిగా జీవిస్తాను. కానీ ఆయన ఆ రెండిట్లు ఒకటే తీసేస్తున్నాడు. ఒకటి పోతుంది అంతే, ఒకటి అట్లాగే ఉంటుంది. ఆ ఉన్న ఒకటిలో అనేక జన్మల సంబంధమై ఉన్నటువంటి మాలిన్యాలన్నీ పెట్టుకుంది, లోన కూసుంది అది. కాబట్టి ఈ ప్రకారంగా వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏం చేసి వస్తున్నాడు, ఏ కార్యాలు చేసి వస్తున్నాడు, ఏ ముంచాడు, ఏ తేలిశాడు, తెలుస్తా ఉన్నాయి. అన్ని సంస్కారాలతో వస్తున్నది కాబట్టి అది సాత్విక సంబంధ సంస్కారాలే కలిగి ఉన్నాయనుకో. ఒకవేళ వాడేమన్నా అంతకుముందు దైవ భక్తి కలిగి, దైవ భావన కలిగి, గురుభక్తి కలిగి, తాత్విక చింతన కలిగి ఏదో మంచి కార్యాలు చేస్తూ, పుణ్య కార్యాలు చేస్తూ, భగవత్ కార్యంలో ఉండి ఉపకారాలు చేస్తూ ఇలాంటి కొన్ని చేసే వాళ్ళు లోకంలో ఉన్నారు. జీవితకాల పర్యంతం ఆ మార్గంలో పయనించే వాళ్ళు ఉన్నారు. ఎవరు అపకారం చేసే భావం ఉండదు, ఉపకారం చేసే భావమే ఉంటుంది, మంచిగా మాట్లాడే భావమే ఉంటుంది,
మంచిని ఆలోచించే విధానం, చెడు వైపుకు పోకుండా ఇలాగ ఉండే వ్యక్తిత్వాలు లోపల ఉన్నాయి లేవా? వాళ్ళు ఉన్నారు. అలాగా జీవితం పర్యంతం గడుపుకుంటూ పోయేటువంటి వాళ్ళలో ఆ సంస్కరణలు బాగా చేరి ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళ దేహంలో ఇంకో దేహంలోకి వచ్చినా కానీ వాళ్ళలో ఆ సంస్కారం ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. కనుక గతం చాలా ఉంది వ్యక్తిలో. మనం గతంతోనే వస్తూ ఉన్నాం, గతం వదిలిపెట్టి రావటం లేదు. ఆ గతానంతటిని మన సూక్ష్మ దేహంలో నిక్షిప్తం చేసుకున్నాం. అది పోయిన జన్మేనా అని చెప్పానంటే అనేక జన్మలుగా చేసి ఉన్నటువంటి అన్నీ కూడా ఆ సూక్ష్మ దేహంలో పడి ఉన్నాయన్నమాట. కాబట్టి పరమాత్మ మీకేమన్నాడు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహ మహాత్మ సుదుర్లభ. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి, సర్వంవితి వాసుదేవ ఇది సహ మహాత్మ సుదుర్లభ. సుదుర్లభ, దుర్లభ అని సరిపోతుంది అంటయా? లేదు, నా విషయంలో చూస్తే సుదుర్లభ. దుర్లభ అంటే చాలా అరుదు అని అర్థం వస్తుంది. సు పెడితే ఆయనకి ఇంకేం చెప్పే అవకాశాలు లేక సు పెట్టాడు, సుదుర్లభ. ఎందుకంటే ఆ సంస్కారము, ఆ జ్ఞానము, ఆ విచారణ, ఆ తాత్వికము, ఆ భక్తి అన్నీ కూడా రంగరించుకుంటూ వాడు ప్రయాణం చేస్తున్నాడు అన్నాడు. ఆ ప్రయాణం ఇప్పటిది కాదు, బహూనాం జన్మనాం అంతే. షష్ఠీ భక్తి బహువచనాలు రెండు కూడా. ఏకవచనం వాడుకోవచ్చుగా, బహూనాం జన్మనాం. ఎన్ని జన్మల నుంచి అయ్యా? నాకు లెక్కలేదు, లెక్క పెట్టుకోలేదు. మొత్తానికి వస్తున్నాడు వాడు, ఆ మార్గంలో పడి వస్తున్నాడు వాడు. ఎన్నో లెక్క పెట్టుకుంటాడు. ఎన్నో ఉండగా వస్తున్నాడు వాడు. మొత్తానికి అదంతా చేసుకుంటూ 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 వస్తున్నాడు. పైకి కూర్చుంటాడు. కూర్చొని ఇదే చేసుకుంటూ వెళ్ళి ఎప్పుడో ఎక్కడో ఎండింగ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కడో నది కదా, కాశీకి పోయాం ప్రవహిస్తూ ఉంది, ఇంకా పైకి పోయాం హరిద్వార్ పోయాం ప్రవహిస్తూ ఉంది, ఋషికేశం పోయాం అది ప్రవహిస్తూ ఉంది, ఉత్తరకాశీ పోయాం ప్రవహిస్తూనే ఉన్నది, గంగోత్రికి పోయాం ప్రవహిస్తూనే ఉంది, ఇంకా పైకి పోయాం గోముకి పోయాం ప్రవహిస్తూ ఉంది, ఇంకా పైకి పో ఏడపోతా ఎక్కడో ఉందిగా, స్టార్టింగ్ వస్తూ ఉందిగా. కాబట్టి ఈ విధంగా ప్రవహించి 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 ఎప్పుడో ఎండింగ్ అయిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఇక ఆ ప్రకారంగా కొన్ని జీవులు అలాగా సంస్కారవంతముగా ఉండేటువంటి వాటిల విషయంగా మాట్లాడుతూ స్వామిగారు బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం. రమణ భగవానుల వారు ఈనాడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాగ్రం చేరుకున్నాడు అంటే ఆయన ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో. వివేకానందుడు ఇప్పుడు ఆ యొక్క సముద్రంలో పరమాత్మలో కలిసిపోయాడు అంటే ఎక్కడ స్టార్ట్ చేసుకుని ఆయన ప్రయాణం చేసుకుంటే వస్తూ ఉన్నాడో. కాబట్టి ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో ఆ సంస్కారాలు ఆ వైపు లాక్కుపోతాయి. పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన పూర్వం చేసినటువంటి సంస్కారాలు, పౌర్వదైహికం పూర్వదేహములో చేసి ఉన్నటువంటి సంస్కారాలు అనేటువంటివి అవి అట్లాగా వాడిని లాక్కుపోతూ ఉంటాయి. సంస్కారాలు హ్రియతే హ్యవశోపి సహా, హ్రియతే లాగుతాయట, హి అవశోపి సహా అవశుడై వీడు కూడా అవశుడై అవి ఏ వైపుకు లాగుతూ ఉంటే ఆ వైపుకు పోతాడు. సంస్కార బలాలు ఆ ప్రకారంగా ఉంటాయన్నమాట. అరే తాగమాకరా తాగమాకరా తాగమాకరా, ఇల్లు ఒళ్ళు గొల్లైపోతుంది, ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారా అని చెప్పి అంటాడు స్నేహితుడు. జస్ట్ ఈ పూటే, రేపు ఆడదాం, పోయే ప్రసక్తి లేదు, ఆ వైపు కూడా చూసే విధానం లేదంటాడు వాడు. అమ్మాయి సంతోషం. తెల్లారిపో చూస్తే మళ్ళీ ఎక్కడ ఉంటాడు వాడు.
ఏమి ఏమిరా అంటే ఈ పూటే అంటాడు. వదలదు, వాడు వదులుదావును వదలదు. ఆ సంస్కారము గమనించినట్లయితే అది తిరిగి 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 మళ్ళా ఆ వైపుకి లాగటానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఏ సంస్కారం గలవాడు ఆ వైపుకి లాగబడుతూ ఉంటాడు. ఏ సంస్కారం గలవాడు ఆ వైపుకి లాగబడుతూ ఉంటాడు. కాబట్టి పరమాత్మ చెప్పిన అంశము అది. బహూనాం జన్మ యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసవం మనః. ఏమి ఇట్లా మనకి చాలా అంశములు మనకి శాస్త్రకారులు ఋషులు చెప్పుకొస్తున్నటువంటి అంశములు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే స్థూల దేహం మాత్రమే ఫ్రెష్గా వస్తుందే తప్ప సూక్ష్మదేహం మాత్రం అది ఎప్పటి నుంచి వస్తుంది? అనాది అంటే స్టార్టింగ్ చెప్పలేము. అది స్టార్టింగ్ లేదా అంటే ఆయన అడగాలి. ఎప్పుడు స్టార్టింగ్ ఆయన జ్ఞాపకం ఉంటుంది, చేసిన వాడు కదా. బయలుదేరిన మనకు జ్ఞాపకం ఉండదు, ఆయనకు ఉంటుంది. దానికి కూడా నిమిత్తం ఏమి వస్తున్నాయి, ప్రవాహ రూపకంగా జీవులు విశ్వంలో పోతా ఉన్నాయి. ఉండి ఉండి ప్రాణియుగములు జనిమించు ప్రాణహాని లేదు ప్రళయమునను ప్రాణహాని గల్గ బ్రహ్మమే తానగో విశ్వదాభిరామ వినురవేమ. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు ప్రాణహాని లేదు ప్రళయమునను. ప్రళయకాలములో కూడా జీవునికి లోన సూక్ష్మదేహానికి వినాశనము కలగదు. భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి యాగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి ఆగమే. ఎవరు మాట్లాడేది? అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్రి ఆగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞ. అనంత ప్రవాహం అనేది మనకి శాస్త్రకారులు చూపిస్తూ ఉన్నారు. సహస్రయుగ పర్యంతత్ ఆహా బ్రహ్మణ విదుః. సహస్రయుగ పర్యంతత్ బ్రహ్మణ అహహ విదుః. బ్రహ్మణ బ్రహ్మదేవునికి అహహ పగలు ఎంతకాలము అంటే సహస్రయుగ పర్యంతత్. సహస్ర యుగములు, సహస్ర మహాయుగములు, కృత త్రేత ద్వాపర కలి, ఈ 4 చేరితే ఒక మహాయుగము అంటారు. ఈ 4 చేరి ఒక మహాయుగము కాగా ఇలాంటివి 1000 గడిస్తే బ్రహ్మకు అహహ పగలు 4. అది ఒక కలియుగం అయిపోయిందండి, కలియుగం. కలియుగం మళ్ళీ కొత్త యుగం ఆరంభమవుతుంది. సృష్టి లయమయ్యేదేమి లేదు. ధర్మములు మారినప్పుడు యుగ మార్పిడి అని చెప్పి అన్నారు. ఇది ప్రవాహం పోతుంది, కాల ప్రవాహం పోతుంది. ఇది అంతమేం కాదు, ఆగదు ఇదేమి కూడా. ధర్మములు మారినప్పుడు ఇది యుగ ధర్మము, ఇది ఈ ఫలానా యుగం అనేదిగా వస్తుందన్నమాట. కనుక యుగ మార్పులను బట్టి వచ్చిన విధానం. దానికి ఉదాహరణ చెప్పుకొచ్చాడు కదా. ఇద్దరు, ఒకడు పొలం అమ్మాడు, వాడు పొలం కొన్నాడు, దున్నుతూ ఉన్నాడు. దున్నుతూ ఉండగా దాంట్లో బంగారు బిందె ఒకటి బయటపడింది. బంగారు బిందె బయటపడటంతో అప్పుడు ఇటు తీసుకొచ్చి పొలం అమ్మిన మానికి ఇది ఇచ్చేసి, నీదిరా బింది, బంగారం బింది అన్నాడు. నాది ఎట్లా అవుతుందిరా అన్నాడు వాడు. నేను నీ పొలం అమ్మేశా కదా అన్నాడు. నువ్వు పొలం మాత్రం అమ్మేవు, నాకు బిందే నాకు అమ్మలేదు కదా. పొలం మాత్రం నాకు అమ్మినట్లే, బింది నీది కదా, నీ పొలంలో పెట్టుకున్న బింది కాబట్టి తెచ్చిస్తున్నా, తీసుకోమని చెప్పను అన్నాడు. అదేం కుదరదు, నీకు అమ్మిన తర్వాత దాంట్లో ఏమున్నా మొత్తం నీదే. రాయి ఉన్నా, రప్ప ఉన్నా, బంగారం ఉన్నా, బిందులున్నా, ఏమున్నా, దెయ్యాలున్నా, భూతాలున్నా మొత్తం నీయే, నాకేం సంబంధం లేదని చెప్పని అంటాడు వాడు. నేను కొన్నది భూమి మాత్రమే కాబట్టి బంగారం నా సంబంధం లేదు, నువ్వు తీసుకోమని చెప్పిన వీడు. ఇద్దరికి వాదోపాదాలు పడ్డాయి అన్నమాట. కుదరల వ్యవహారం.
అప్పుడు ధర్మరాజుల వారు రాజుగా ఉన్నాడు. ఆయన వద్దకు పోయింది ఈ విషయం. ఏమిట్రా అన్నాడు. స్వామి, అందరిని పొలం కొన్నాను, ఆ పొలంలో బిందె దొరికింది, ఆ బిందె మాత్రం నాది కాదు, ఆ బిందె మాత్రం వాడి తీసుకోమని చెప్పండి అన్నాడు ధర్మరాజుతో వీడు చెప్పాడు. నేను పొలం మొత్తం అమ్మేసా కాబట్టి, అమ్మిన తర్వాత దాంట్లో ఏమన్నా మొత్తం ఆడిదే కాబట్టి ఆ బిందె వాడిదే అని చెప్పండి అని చెప్పన్నాడు వీడు. ధర్మరాజుల వారి తలనొప్పి అయిపోయింది. ఇదేమిట్రా, ఏం చెప్పాలండి. సరే, ఒక 4 రోజులు గడువు ఇచ్చాడు. నెల అయిన తర్వాత తీర్పులు ఇస్తాను, చాలా కేసులు ఉన్నాయని చెప్పని వాయిదా పెట్టాడు. నెల అయిన తర్వాత అప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఏమిట్రా అన్నారు. స్వామి, పొలం అమ్మిన తర్వాత దాంట్లో ఏమన్నా నాయే కదా అంటాడు వాడు. నేను వాడు పొలం మాత్రమే అమ్మాను, అది తెలియదు దాంట్లో బిందు ఉన్న సంగతి, కాబట్టి ఆ బింది బయటపడింది కాబట్టి అది నాది అంటాడు వీడు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, మహాత్ములు, అయ్యా కలియుగం ఆరంభం కాబోతా ఉంది, మీరు బయలుదేరండాక మహాప్రస్థానానికి, కలియుగం దాకా ఉండమాకండి, మన బాంబులు గేములు రాగి ఇవన్నీ అణుబాంబులు వచ్చేస్తాయి. ఆ ధర్మముల యొక్క మార్పిడిని బట్టి యుగ మార్పిడులుగా చెప్పే విధానం అన్నమాట. కాబట్టి కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 వచ్చేది ఒక మహాయుగం అనిపిస్తే, ఇలాంటి సహస్రయుగ పర్యంతం 1000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవునికి పగలవుతుందన్నమాట. పగలైపోయి రాత్రి వచ్చినప్పుడు అప్పుడు ప్రళయం ఏర్పడుతుంది. ఈ భూమి జలములో జలం, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశం, అహంకార తత్వములో అది మహాతత్వంలో, అది అవ్యక్త తత్వంలో పోయి ఉంటాయి. మొత్తం రాత్రి రాగానే ఈ విశ్వం అంతా ఏమవుతుందని చెప్పి ప్రళయం అయిపోతుంది. ఎక్కడుంటుంది? పోయి అవ్యక్త తత్వంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు నువ్వు ఒకవేళ నిద్రపోతే నీ యొక్క ప్రకృతి ఏమవుతుంది? మొత్తం పోయి అది కూడా అవిద్యలో ఉంటుంది. అక్కడ అవ్యక్త తత్వం అన్నారు అయింది, మనదేమో అవిద్య అన్నారు. మనం మన పగలైపోయింది, రాత్రి వచ్చింది, నిద్రపోయామని చెప్పనంటే మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, సంస్కారములు, వాసనలు, ఈ గుణములు, దైవీ సంబంధ గుణాలు, ఆశ్రయ సంబంధ గుణాలు మొత్తం కూడా ఎక్కడికి పోతాయి అని చెప్పని అంటే అవిద్యలో అట్లా ఉంటాయన్నమాట. పొద్దున్న లేచిన దాకా అక్కడే ఉండాల్సిందే. మళ్ళీ మనం లెగవగానే మొత్తం మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ వ్యవహారంలోకి వచ్చేస్తాయి. ఇంతే, అక్కడ అంతే, ఇక్కడ ఇంతే. కాలమానంలో తేడా ఉందన్నమాట. మనకైతే 12 గంటలు అనే కాలమానం ఉన్నది, ఆయనకైతేనేమో సహస్రయుగ పర్యంతత్తు అంత కాలమానం ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మొత్తం కూడా పోయి జీవులన్నీ మరి పంచభూతాలు పోతే మనం ఎక్కడికి పోతాం? ఇవి కూడా వాళ్ళ సూక్ష్మదేహాలు, ఇంద్రియములు అన్నీ కూడా కారణదేహముకు జీవుడు తన వద్ద పెట్టుకుని అతడు ఆ యొక్క సమిష్టి మాయలో అవ్యక్తముగా ఉంటాడు. ఇంతకాలం ఉన్నానన్నటువంటి జ్ఞానం ఉండదు అక్కడ. ఎందుకంటే అవిద్యలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు అలసిపోయారు, బాగా నిద్రపోయారు, అటు కునుకు తీశారు, అట్లే తెల్లారిందా? అట్లా ఏదన్నా బాగా అలసిపోయి నిద్రపోతారు కదా, కళ్ళు తెరిస్తే సూర్యభగవానుడు వచ్చి ఉంటాడు. ఎప్పుడు ఈయన వచ్చాడే తెలియదు, సమయం తెలియదు. అట్లా దాంట్లో పోయిన తర్వాత ఏం తెలియదు అన్నమాట, ఎంతకాలం ఉన్నా తెలియదు. నేవి ఇప్పుడు ముషికుందుడు మోక్షాన్ని కోరాడు, మేము ఎవరే ఉన్నారు దేవతలు, మరి ఎట్లా అని చెప్పి అన్నాడు. సరే ఓ పని చేయండి, మోక్షం లాంటిదే కాబట్టి నిద్ర అన్న ప్రసాదించమన్నాడు. తదాస్తు దేవతలు, నిద్ర అయితే ఇస్తాం కానీ మోక్షం మాకు ఇచ్చే అవకాశాలు అన్నారు. అట్లా పోయి గుహలో నిద్రపోయాడు. అక్కడనే నిద్రపోవటంతో కృత, త్రేత యుగాలు అయిపోయినాయి. ఆయనేం తెలుస్తుంది పోయిన సంగతి, అయ్యే సంగతి? నిద్రపోయిన వాడికి తెలియదు కదా, మనసు లేదు కదా. మనసు ఉంటుందా? లేదు. ఇప్పుడు షిరిడి టు బెంగళూరు టికెట్ బుక్ చేసుకున్నాం అనుకో, బండి ఉదయం బయలుదేరింది అనుకో, సాయంత్రం పోవాలనుకో, అక్కడ కిటికీ అమ్మటి కూర్చుంటావు. ఆ చెట్లు వస్తూ ఉంటాయి, పొట్టలు వస్తూ ఉంటాయి, గ్రామాలు వస్తుంటాయి, అవి వస్తుంటాయి, ఇంకా రాలేదు అక్కడ బెంగళూరు.
ఇంచెపు కూర్చోవాలా. ఇంకెంచెపు కూర్చోవాలంటే ఇసుక అన్నమాట. రాత్రి బుక్ చేసుకున్నాం అనుకో, పడుకున్నాం అనుకో, అప్పుడు అప్పుడే బెంగళూరు వచ్చింది. ఏం తెలియదు. అట్లాగా మరి మొత్తం లోనకి వెళ్ళిపోయాయి. లోనకి పోయినప్పుడు ఈ జీవులన్నీ కూడా మొత్తం ఆడే ఉండాల్సిందే, ఆడపోయే అవకాశాలు లేవు. కనుక మరి ఈ ప్రకారంగా అవ్యక్తాత్ వ్యక్తయ సర్వా ప్రభవంతి అహ ఆగమే. మళ్ళీ బ్రహ్మకు పగలు రాగానే మళ్ళీ అవ్యక్త తత్వం నుంచి అవ్యక్త శుద్ధ చవలమభూ శవలా దైవ్యక్త అవ్యక్తాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు యథాపూర్వం అకల్పయత్తు. ముండకోపనిషత్తులో వస్తుంది ఈ మాట. యథాపూర్వం అకల్పయత్తు అంటాడు ముండకంలో. అనగా ఇంతకుముందు ఎలాగైతే ఉన్నదో అలాగే వస్తుందట. ఇంకా కొత్తగా తనాలేం ఉండదు. ఆ జనులే, ఆ జీవులే, ఆ పశువులే, ఆ పశువులే, ఆ క్రిములే, ఆ కీటకాలే, ఆ మానవులే, అవే ఆకారాలు, అవే రుచులు, అవి అన్నీ అట్లాగే వచ్చేస్తాయి మొత్తం. ఏమి ఒక వేప చెట్టు ఉందనుకో మీ ఇంటి ముందు, ఒక వేపకాయ పడింది, దాన్ని దాచిపెట్టావు. ఆ చెట్టు ఎప్పుడో శిథిలం అయిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అదే స్థానంలో ఈ గింజ పెట్టావు, అది మొలక చెట్టు మహామానయింది. ఎట్లా ఉంటుంది అప్పుడు? ఇది ఎట్లా ఉంటుంది? ఇంతకుముందు ఏ చెట్టు నుంచి గింజ వచ్చిందో ఆ చెట్టు ఎట్లా అయితే ఉన్నదో, ఆ చెట్టుకి ఎలాంటి కాయలు, ఎలాంటి పూత, ఎలాంటి ఆకులు, ఎలాంటి బెరుడు, ఎలాంటి గుణాలు ఉన్నాయో సేమ్ యథాపూర్వం అకల్పయత్తు. అది సృష్టి కారక అయ్యాగా నువ్వు ఇప్పుడు. ఏ చెట్టు అయితే ఉన్నదో అదే చెట్టు మనం తీసుకొచ్చేసావు పని. అందువల్ల ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఎన్నిసార్లు మనం అవ్యక్త తత్వంలోకి పోయామో, ఎన్నిసార్లు విశ్వంలోకి వచ్చామో కూడా అంతు చెక్కే వ్యవహారం కాదు. దానికి చెప్పిన మాట అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే. ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవుల వారికి ద్వితీయ ప్రార్థి 50 ఏళ్ళు పూర్తయిపోయినాయి అనే మాట ఏదో వాడుతున్నారు. మన వాళ్ళ సంకల్పంలో చూస్తున్నారు కదా. నీకు గుళ్ళోకి పోతే ఇప్పటికి బ్రహ్మదేవుల వారికి 50 ఏళ్ళు పూర్తయిపోయినాయి అని చెప్పానంటే లెక్కన ఎన్ని రోజులు అయ్యాయో. ఓ రోజు సృష్టి వ్యవహారం, రాత్రి అంతా సృష్టి లయం, పగలంతా సృష్టి వ్యవహారం, రాత్రి అంతా సృష్టి లయం. ఇట్లా మరి బ్రహ్మదేవుల వారికి 50 ఏళ్ళు అయ్యాయి అంటే ఎన్ని రాత్రులు అయ్యాయి, ఎన్ని పగళ్ళు అయ్యాయి? ఒక్కొక్క పగలు 1000, రాత్రిం యుగ సహస్రాంతం. రాత్రి కూడా 1000 మహాయుగాలు, పగలు 1000 మహాయుగాలు, 2000 మహాయుగాల చొప్పున రోజుకి అట్లా 50 ఏళ్ళు లెక్కబెట్టు. మనం ఉన్నామనే అర్థం. ఈ లోనున్న జీవుడు నాశనం లేదు కదా, జీవత్వం నాశనం లేదు. అయం సనాతన, అయం ఈ జీవ సనాతన కాబట్టి ఎప్పటి నుంచో వస్తూ ఉన్న విధానం ఒక పక్షంలో ఉండగా, కాబట్టి ఈ ప్రకారముగా గతములో చేసి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా సూక్ష్మదేహంలో నిక్షిప్తమై వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ సూక్ష్మదేహం నిక్షిప్తమయ్యేటువంటి యొక్క కర్మల యొక్క విధానాన్ని అనుసరించి మనలో లోపల ఉన్నటువంటి యొక్క ఆ 4 భాగాలలో ఏదో ఒక భాగం ఎక్కువ శాతంగా పనిచేస్తూ ఉంటుంది. తామసిక సంబంధమై ఉన్న సంస్కారములు కనుక బాగా ప్రకోపించి ఉన్నట్లయితే అహంకార భాగం ఎక్కువ శాతంగా పనిచేస్తూ ఉంటుంది. అదే రజోగుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు బాగా ఏర్పడి ఉన్నట్లయితే మనస్సు యొక్క సంబంధ అంశం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరిలో సాత్విక సంబంధమై ఉన్న సంస్కారములు బాగా బలపడి ఉంటాయో వాళ్ళలో బుద్ధి అనే భాగం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. బుద్ధిజీవులు, మనోజీవులు, అహంకార జీవులు, ఇట్లా లోకంలో ఉన్నటువంటి విధానం. కాబట్టి ఎవరి యొక్క స్వభావాలు ఉంటాయో అలాంటి స్వభావాలు కలిసినటువంటి వాళ్ళు తోడవుతారు. అట్లాగా అహంకార స్వభావములు కలిగినటువంటి వాళ్ళంతా ఆ మొత్తం గుంపుగా తయారవుతుంది. మళ్ళా సాత్విక సంబంధ సంస్కారములు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక సత్సంగ విధానాలుగా, సాత్విక విధానాలుగా వాళ్ళంతా గుమికు చేరి ఉండే విధానం ఏర్పడుతుంది.
మానసిక సంబంధమై ఉన్న ప్రవృత్తులు, ఈ కామక్రోధాదులు గుణాలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళ విధానం అంతా కూడా ఆ పక్క బాగా ఆ యొక్క సమూహం అంతా అట్లాగా ఏర్పడుతుందన్నమాట. కురుక్షేత్ర సంగ్రామం వచ్చినప్పుడు మరి దుర్యోధనుల పక్క ఎంతమంది చేరారు? 11 అక్షోహిణీలు. మరి పాండవుల పక్కన మరి ఏమైంది? ఎక్కడ ఆ పక్క పరమాత్ముడు ఉన్నాడు కదా, కృష్ణ పరమాత్మ సాక్షాత్ మా మహానుభావుడు ఉన్నాడు కదా. మరి పాండవులు మంచివాళ్ళు, సాత్వికులు, లోక అపకారం చేసేవాళ్ళు కాదు, మంచి భావన బుద్ధి కలిగి ఉన్నవాళ్ళు, దైవ బుద్ధి తెలుసుకో లోకానికి. మరి ఆ పక్కకు పోవడం ఎందుకంట స్వభావాలు, ఆ స్వభావం కలిగినటువంటి వాళ్ళు వింటున్నారా? ఏ స్వభావం గలవాళ్ళు? వాడు దుర్యోధనుడు. వాడు నిరంతరంగా వాడి బుద్ధే నీచ బుద్ధి. హింసిద్దామా, బాధిద్దామా, తాందామా, కొడదామా. ఏమండి 5 ఏళ్ల కాలం పాటు కనపడడంలో తంతము, జైల్లో పడేయటము, కొట్టడము, డాక్టర్లను చంపడం జరగలా? మళ్ళీ గెలిపించారుగా, చూశారుగా అంతా కూడా. ఎక్కడ విషయం ఇది? ఎక్కడ విషయం? మన దేశంలో, మన రాష్ట్రం. దారుణాలండి. మాట్లాడితే జైల్లో పడేయటం, తంతం. ఆ డాక్టర్ ఏదో పాపం ఈ కరోనా వచ్చినప్పుడు మాస్కులు లేవాయా అడిగితే వాడు తన్ని కొట్టి రోడ్డు మీద ఈడ్చి చంపి పారేశారు ఆ పని. దారుణాలే, ఇంకేం లేదు. అంతా దోసుకోవటాలు, దారుణాలు. పొలాలు ఉంటే బలవంతంగా రాయించుకోవటాలు, సంతకాలు పెట్టించుకోవడం, సంపారేయటాలు. ఇన్ని చేశారు కదా. ఇన్ని చేసిన మళ్ళా గెలిపించారని చెప్పానంటే స్వభావాలు, వాడి స్వభావాలు కలిసిపోయిన విధానాలు. రావణాసురుడికి ఎంతమంది ఉన్నారు పక్కన? వాడికి వర్గం ఉన్నది. ఎంత దుర్మార్గుడైనా కానీ ఆ దుర్మార్గుని సమర్థించేటువంటి వాళ్ళు పక్కన ఇంకా మళ్ళా కూడా చేరతారు. ఏ స్వభావాలు కలిగినటువంటి ఆ స్వభావాలను ప్రోత్సహించే విధానంగా చేరతారు. కాబట్టి ప్రకారంగా లోపల అంతఃకరణములు అనేటువంటివి, అంతఃకరణములు అని చెప్పవచ్చు ఇక్కడ. అవి ఒక్కొక్క స్వభావ విధానాన్ని బట్టి అది అట్లాగా తయారయ్యి విజృంభిస్తున్నటువంటి యొక్క విధానములు. కనుక ఆ స్వభావములు కలిగి ఉన్నటువంటి యొక్క వాళ్ళ విషయంగా చూసినట్లయితే, ఇప్పుడు వాడు తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు మరి గమనించాలి, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును చూసారా, ఆయన సాత్విక స్వభావంతో ఉండే విధానంగా చెప్తారన్నమాట. సాత్విక స్వభావం కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రార్థనలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, తపస్సులు చేసినా ఆయన విచారించుకుంటాడు. మనం పోదామా వద్దా, ఆలోచిస్తాడు. మనం పోదామా వద్దా, వాడు ఏదో వాడు లోపల ఏదో బెడ్ కూర్చున్నాడు, వాడు ఇద్దామా వద్దా, ఇస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయని చెప్పి ఆలోచన చేసే విధానం అంతా కూడా సాత్వికం కదా ఆయనకున్నది. ఈ బ్రహ్మ అంతలాకి ఆలోచించలేడు. ఆడు తపస్సు చేశాడు, తపస్సు చేసిన తర్వాత పోయాడు. నాయన ఏ వరం కావాలో కోరుకోరా అన్నాడు. స్వామి మరణం లేకుండా ఉండే విషయంగా నాకు ప్రసాదించమని చెప్పని అన్నాడు. మరణం లేకుండానా? అది ఇచ్చే సాధ్యం కాదే. విశ్వం యొక్క రూలు విరుద్ధంగా ఉంటుందరా, అట్లా ఇచ్చే అవకాశాలు లేవు. నాకే మరణం ఉన్నది, నేను ఒకప్పుడు పోవాల్సి ఉంది, నీకట్లా ఇవ్వగలుగుతాను నేను అన్న విషయంగా ఆయన కూడా కొంచెం చెప్పాడు వాడికి. మరి అయితే ఛాయిస్ ఏదన్నా కొంచెం వదిలిపెట్టు దాంట్లో అని చెప్పని అన్నప్పుడు వాడు కొంచెం విచారించుకున్నాడు. బ్రహ్మదేవులో ఛాయిస్ అడుగుతున్నాడని చెప్పే ఉద్దేశంతో, సరే ఓ పని చేయండి స్వామి, లోకములో యక్షులు, రాక్షసులు, గంధర్వులు, దేవతలు, వాళ్ళు వీళ్ళు ఎవరితో కూడా సాగు లేకుండా ఉండేట్లుగా నన్ను ఒక మానవుడికి వదిలిపెట్టేస్తాను అన్నాడు. పక్క వాడు నన్ను ఏం చేయలేడు మానవుడు.
అంటే నువ్వు ఛాయిస్ అడిగావు కదా, మరణంకి ఛాయిస్. కాబట్టి నీకు కొంచెం ఛాయిస్ ఇస్తున్నాను, అంతవరకు తదాస్తురా. నువ్వు ఛాయిస్ ఇచ్చావు కాబట్టి నేను కూడా నీకు సమ్మతిస్తున్నా అని చెప్పేసి అని ఇక ఆయన గారు వరాలు ఇవ్వటం, వీడికి నా కత్తులు కటారులు అని మొత్తం పొదును పెట్టుకుని బయలుదేరటం. కనుక పైన ఉన్నటువంటి విధానం వాడు ప్రార్థనలు చేశాడు, వాడు తప్ప చేశాడు, దండం పెట్టాడు, సూత్రాలు చేశాడు, అయిపోయింది. పై చూశాడు తప్ప సో లోన వాడు స్వభావాలు ఏంటనే విషయం అంతలేక పోలా. తీరిచ్చిన తర్వాత ఇక అందరిని పట్టి బాధటము, హింసించటము, వేధించటము, యాత్ర వీళ్ళంతా కలిసి ఆయన దగ్గరికి పోవడం, ఆయన మొరబెట్టుకోవడం, ఆయన వచ్చేది అవతారంగా ఎత్తి చంపటం, మనకు కనపడుతున్నటువంటి యొక్క అంశాలు మనకి పురాణాలలో చూసినట్లయితే కనుక లోన ఉన్నటువంటి యొక్క సంస్కారం దాకా ఈయన పోడు. వాడు తపస్సు చేశాడు, పరమశివుడు కూడా ఇది తపస్సు చేశాడు, వీడు మనం ఏదన్నా ఇస్తే బాగుంటుంది వాడికి అనే ఉద్దేశంతో ఆయన గారు వచ్చేసాడు. తపస్సు చేసేవారు, నువ్వేం కావాలి కోరుకోరా అన్నాడు. ఎవరిని ఎత్తినా చేయబెడితే వాడు భస్మం అయిపోయాడు అని చెప్పనే విధానం. సరే ఎవరిని ఎత్తున్నా కదా మనకెందుకు, సదాస్తు అన్నాడు, నువ్వు ముందుకు రా అన్నాడు వీడు. ఇది వ్యక్తులలో ఉన్నటువంటి యొక్క అంతఃకరణంలో చేరి ఉన్నటువంటి సంస్కారాలు అనేటువంటివి లోపల దాగి ఉంటాయి అని చెప్పాను. ఆ దాగి ఉన్నటువంటి వాటిలను వీళ్ళు కూడా గమనించే స్థాయి వీళ్ళకు కూడా లేదా అనే భావం ఒకటి ఏర్పడుతుందన్నమాట. అవి వ్యవహారంకి వచ్చినప్పుడే అవి బయటపడే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రకారంగా వ్యక్తులలో చేరి ఉన్నటువంటి యొక్క మూడు ముఖాలు ఎక్కువగా పనిచేస్తున్నటువంటి 3 ముఖాలు. ఒకటి మనో సంబంధ వ్యవహారము, 2 బుద్ధి సంబంధ వ్యవహారం, 3వది అహంకార సంబంధ వ్యవహారము అని చెప్పని. అందువల్ల ఏంటంటే ఈ బుద్ధి అనేదేమో సాత్విక సంబంధ సంస్కారాలతో వృద్ధి అవుతుంది, అది ఆ కోణంలో ప్రయాణం చేసేదిగా ఉంటుంది. ఇదేమో రజస్సు యొక్క సంబంధ సంస్కారాలతో వృద్ధి అవుతుంది, అది ఆ వైపుగా ప్రయాణం చేసేదిగా ఉంటుంది. ఇంకొకటి తమోగుణ సంబంధ సంస్కారాలతో వృద్ధి అవుతుంది, అది ఆ కోణంలో పనిచేసేదిగా ఇది తయారవుతుంది. ఇట్లాగా సాత్విక సంబంధ కోణం నుంచేమో బుద్ధి, రాజసిక సంబంధ కోణం నుంచేమో మనస్సు, తామసిక సంబంధ కోణం నుంచేమో అహంకారము అనేటువంటి ఈ 3 కోణాలు కూడా వ్యక్తులలో చాలా విజృంభణగా పనిచేస్తున్నటువంటి విధానములు. కాబట్టి వాళ్ళతో కలిసి జీవనం చేసే విధానంగా వచ్చినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక పూటో 2 పూటలో వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తే పర్వాలా, జీవితకాల పర్యంతం ముడిపడే అంశాలైతే కొన్ని చోట్లకు పోయినప్పుడు అబ్బో వాడితో ఉండడం చాలా కష్టం అండి అంటూ ఉంటారు. అమ్మో ఆమె గారు చాలా కష్టం, 4 పూటలు ఉన్నాను, నా వల్ల కాలేదు అంటూ ఉంటారు. లేదా అవి బయటపడితే స్వభావాలు, ఆ స్వభావాలతో అడ్జస్ట్ అయ్యి మాట కానీ వ్యవహారం కానీ ఉండటం కూడా చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. ఇది 2 పూటలండి, ఇది గడిపేసి అట్లా బయటపడతాను ఆ పూటతో, మళ్ళనేమో అని అక్కడికి అంటాడు. ఏది 2 పూటలు 3 పూటలతో అడ్జస్ట్ అయిపోయేది, ఇబ్బంది పడి ఆ పూటతో ఎట్లా చలువు పూసుకుని బయటపడే విధానం పర్వాలేదు. కానీ ముడిపడే వ్యవహారాలు కొన్ని ఉన్నాయి కదా జీవితంలో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏమిటంటే అంటున్నారు కోర్టులో, మేము ఉన్నామే జడ్జీలము, మీకు తీర్పులు ఇస్తాం కావాలండి, అందుకే అంతకు ఇబ్బంది పడే పరిస్థితి కూడా మా వద్దకు రండి, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు ఏదో కూర్చున్నారు అక్కడ. దాంతో పోయి పడతామని అప్పీళ్ళు పడతా ఉన్నాయి, పోయి మాకు ఎట్లాగో మీరు చెరువు పాత్ర వేస్తే మేము పోయి మా బతుకులు బతుకుతాము, కలిసి ఉండి జీవించే అవకాశం మాకేం లేవండి. నిత్య కళ్యాణం పట్టుకోనారుగా ఎప్పుడూ కూడా మానసిక ఒత్తిళ్ళు, మానసిక వేదనలు, అరుపులు, కేకలతో, గందరగోళాలతో నడుస్తున్నది. ఎందుకు ఈ జీవితం, ఈ బతికే జీవితం కాదని చెప్పనేటువంటి భావనగా పోవటంలా పోతున్నారా? పోవట్లేదా? ఎవరు మాట్లాడితే పోవట్లేదు అంటే పోవటం లేదా? పోగానే ఆయన ఏవుడు అమ్మటే ఏదో ఇద్దరు కలిసి ఉన్నారు, ఏదో ఆవేశాలతో ఏమన్నా వచ్చి ఉంటారేమో వాళ్ళు ఏమన్నా
కొంచెం మనం గ్యాప్ ఇస్తే మళ్ళీ రెండు అడ్జస్ట్ అయ్యి కలిసిపోతాయి అనే ఆలోచనతో ఆయన ఉంటాడు. కాబట్టి వారం వాయిదా పెడతాడు, నెల వాయిదా పెడతాడు, తిరుగుతూ ఉంటారు. ఈమెకున్న 7 వారాల నగలు వీడు లాగేసుకుంటాడు వకీలు. వాడికున్న బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ మొత్తం ఆ వకీలు లాగేసుకుంటాడు. మొత్తం ఖాళీ అయిపోతాయి. లోకంలో జరుగుతూ ఉన్నటువంటి వాతావరణం ఇది. కాబట్టి అంటే అంతఃకరణం ఒకే భాగం అయి ఉన్నట్లయితే ఇబ్బంది వచ్చేది కాదు. ఇది మనస్సు కావచ్చు, లేదా బుద్ధి కావచ్చు, లేదా అహంకారం కావచ్చు, ఏదో ఒకటి అయినట్లయితే అన్ని అహంకార వ్యక్తిత్వాలు కాబట్టి కలిసిపోతాయి. ఆ గంగ ఏమో తెల్లగా వచ్చి, ఏమోనేమో నల్లగా వచ్చే కనపట్లగా మనకి. తెల్లగా ఉండి ఇది నల్లగా ఉండి రెండు కనపడతాయి మీకు. అదే కాశీలో చూస్తే ఒకే ప్రవాహం గంగ, ఇబ్బంది లేదు. యమునలోకి పోతే ఒకే నల్లగా ఉంటుంది, ఇబ్బంది లేదు. రెండు కలిసి వచ్చిన చాటే కదా మనకి ఇక్కడ త్రివేణి సంగమం అని చెప్పాను. అదొక పూజ్యభావం వచ్చి అమ్మగారులు మూడు జడలు వేసుకొని వాడు కత్తిరించేస్తే దాన్ని నెపంగా పెట్టుకుని వీడు 3 జడలు వేస్తాడు, కత్తిరించి డబ్బులు తీసుకు. ఏమిటి ఏమంటున్నారు? మరి ఇప్పుడు ఉపవాసం అన్నారు మీరు, ఒకటి ఉండలేరా? ఒకటి కూడా ఉండలేరా? అందరు కాదా? నేను ఒక్కడేనా? నిశ్చగా ఇవాళ పచ్చతారు. సరే, ఈ ప్రకారంగా లోపల చేరి ఉన్నటువంటి ఒక భాగం ఒకటే, నిర్మాణాత్మకములో ఒకటే. దాని ముఖాలు మాత్రం 4 ఉన్నాయి. ఆ 4 ముఖాలలో ఒక ముఖం మాత్రం సాత్వికం, దాని బుద్ధి అన్నారు. ఆ ముఖంతో గనక ఉండి వ్యవహారం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితము బాగా ఉంటుంది, వాళ్ళ జీవన విధానము బాగా ఉంటుంది, వాడి మాట తీరు బాగా ఉంటుంది, అతనితో అనుబంధం కలిగి ఉన్నటువంటి జీవన విధానం కూడా బాగా ఉంటుంది. ఎక్కువగా మనం చూస్తే సాధు మహాత్ములుగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణంలో తత్వచింతన చేస్తూ, ధ్యానం చేస్తూ, జపం చేస్తూ, విచారణ చేస్తూ ఈ కోణంలో పయనించే విధానాలలో ఎక్కువగా బుద్ధి శాతం వాళ్ళల్లో శేషించే అవకాశం ఉంటుంది. దానివల్ల ధ్యానం కూడా బాగా కుదిరే అవకాశం ఉంటుంది. ఇక రజస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి భాగం బాగా పెరిగిపోయి ఉన్నట్లయితే వారికి ధ్యానం చేసే విషయంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అదే ప్రకారం తామసిక కోణం నుంచి అహంకార భాగం కనుక డెవలప్ అయి వృద్ధి ఉన్నట్లయితే వాళ్ళు ఈ తాత్విక కోణం నిలబడటమే ఇబ్బందిగా ఉంటుంది, ధ్యానం చేయాలన్నా ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క భాగం అనేటువంటిది ఈ ప్రకారంగా అది ఈ గత జన్మ నుంచి వచ్చేటువంటి యొక్క సంస్కారాలు కావచ్చు, ఈ జన్మలో అనుసరించేటువంటి యొక్క వ్యవహార విధానం కావచ్చు, వాటి నుంచి ఆ భాగము అనేది డెవలప్ అవుతుంది. మనోభాగం కావచ్చు, బుద్ధి భాగం కావచ్చు, అహంకార భాగం కావచ్చు, 3 కూడా ఆ విధంగా వృద్ధి కావటం కారణంగా వాటి నుంచి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. వారితో కలిసి జీవనం చేసేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా లోకమంతా కనుక చూసినట్లయితే ఈ అంతఃకరణం యొక్క విజృంభణం అనేటువంటిది వ్యవహారంలో బాగా అది ప్రకోపించి ఉన్నటువంటి విధానము. ఆ విధానమే మనకి పురాణాలలో రామరావణ యుద్ధాలని, దేవదానవుల యుద్ధాలని, ఎప్పుడెక్కడ పడ్డ గొడవలని, కురుక్షేత్ర సంగ్రామాలని ఎందుకు వస్తాయి ఏం చెప్పానంటే ఈ అహంకార భాగాలు డెవలప్ అయ్యి వృద్ధి ఇవన్నీ కావటం కారణంగా ఇలాంటి ప్రకోపాలతో వ్యక్తులు జీవన విధానాలలో ప్రవర్తిస్తున్నటువంటి విధానము. అలాంటి కోణములో అభివృద్ధి అయి ఉన్నటువంటి అంతఃకరణము మనం ఒకవేళ తాత్విక విధానాలలో తాత్విక మార్గంలో అభివృద్ధి కావాలని చెప్పి అనుకుంటున్నా కానీ అనుకున్నది అనుకున్నంత మాత్రంగా అనుకున్న భాగం వరకు అవుతుందే కానీ
ఆ పై అభివృద్ధి విషయంలో చూసినట్లయితే అది మనకి కనపడదు. ఎందుకంటే దాంట్లో చేరి ఉన్నాయి బాగా. ఆ విజృంభణ అనే చేరి ఉంది కాబట్టి అది ముందుకు పోనివ్వకుండా, నివృత్తి మార్గంలో పోనివ్వకుండా అడ్డుపడే భాగం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానిని శీలించలేక చేయలేక కొద్ది కాలం పాటు దాంట్లో ఉండి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి పరమాత్మ మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, అనేక వేల మంది దీంట్లోకి వచ్చినా కానీ కశ్చిత్తు ఏ ఒక్కడో తప్ప అటు పోతా ఉన్నది. మిగతా వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితిగా చెప్పటం కారణం ఏమిటి అంటే, ఇలాగా అంతఃకరణంలో ఆ భాగాలు పెరిగి ఉన్నాయి కాబట్టి ఈ భాగాలు పెరిగి ఉండడం కారణంగా అవి వాటిని అటు పోనివ్వలేక లాగేస్తూ ఉండటం కారణంగా ఇది మా వల్ల అయ్యేది కాదులే, మాకు సాధ్యమయ్యేది కాదులే, మేము చేసే అవకాశాలు లేవని చెప్పని అట్లా జారిపోయే వాళ్ళు ఎక్కువగా ఉండటం అనే అంశాన్ని పరమాత్మ సూచిస్తూ మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. వచ్చిన వాళ్ళల్లో ఏ ఒక్కడో నిలబడే విధానం అన్నాడు. ఆ నిలబడి ఆ సాధన చేసి ప్రయాణం చేసే వాళ్ళల్లో కూడా యతతాం ప్రయత్నం చేసే వాళ్ళల్లో కూడా కశ్చిత్ మాం వేతి తత్వత, చివరి మెట్టు ఎక్కేది, చివరి అగ్రస్థానంలో పోయేది మళ్ళా ఈ చేసేవాళ్ళు కూడా జారిపోతారు. మళ్ళా కొద్ది కాలాన్ని వచ్చిన వాళ్ళు చాలామంది పోతా ఉన్నారు. కానీ ఉన్న వాళ్ళల్లో కూడా ఏమైనా అందరూ పోతున్నారా అని చెప్పనంటే యతతామపి సిద్ధానం, ప్రయత్నం చేసే వాళ్ళల్లో కూడా అందరూ పోవటం లేదు. దాంట్లో ఏ ఒక్కడో కశ్చిత్వం వేత్య తత్వ. కారణం ఏంటంటే అంతఃకరణంలో చేరుకుపోయి ఉన్నటువంటి యొక్క ఈ మలినాలు, ఈ భాగాలు అన్నీ కూడా వాడిని ఆ వైపుకు పోనివ్వకుండా లాగుతున్న విధానం. అదే మళ్ళీ ప్రకృతి వైపుకి, ఈ వ్యవహారం వైపు కంటే అవి విరోధం చేయవు, అవి ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే అది వాటి యొక్క సంబంధ మార్గం కాబట్టి ఆ వైపుకు పోతే అవి ఇబ్బంది కలగజేసేవి ఏమి చేయవు అన్నమాట. ఈ శుద్ధ సాత్వికమైనటువంటి మార్గం కాబట్టి ఈ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క మార్గంలో అడుగుపెట్టినట్లయితే అవి అడ్డుపట్టడానికే సిద్ధమవుతాయి. కనుక మనం ఏదో రూపకంగా మళ్ళా ప్రకృతి వైపుకి మళ్ళించి లాక్కుపోయేవిగా ఉంటాయి. కాబట్టి ఆ విషయం మీద పరమాత్మ మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ అంటంలో కారణం ఏంటంటే అంతఃకరణంలో చేరి ఉన్నటువంటి యొక్క భాగాలు వాళ్ళని అటువైపుకు పోనివ్వకుండా అడ్డుపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి విజృంభిస్తూ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ మీద విజృంభిస్తూ ఉన్నాయి. ఏమి 3 గంటలు టీవీ ముందు కూర్చో, నీకేమనిపిస్తుంది ఏమన్నా, అప్పుడే సినిమా అయిపోయిందా అని చెప్పని అంటాడు. అదే దర్భాసనం ధ్యానంలో కూర్చో, ఇంకా సమయం కాలేదా అంటాడు. అరగంట పెట్టుకుంటాడు గడియారాన్ని, కూర్చుంటాడు, కళ్ళు తెరుస్తాడు, 5 నిమిషాలు అవుతుంది. అప్పుడు ఇంకా 20 నిమిషాలు ఉందా, మళ్ళీ కూర్చుంటాడు, 5 నిమిషాలు, 20 నిమిషాలు ఉందా, 10 నిమిషాలు అయ్యిందా. అంటే లోన ఉన్న సంస్కారాలు వాటికి ఇష్టమై ఉన్నటువంటి మార్గం వైపుగా లాక్కుపోతాయి తప్ప మనకి ఇష్టమై ఉన్న మార్గం వైపుకి అవి రానివ్వు అన్నమాట. రానివ్వని కారణాన్ని స్వామివారు గీతలో ఈ శ్లోక రూపకంగా చెప్పిన మాట. ఇట్లా ఉంది. అంతఃకరణ విజృంభణాత్, అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర స్థిత. అసలు నాశేన అంటున్నా ముందు ఇది, కానీ నాశనం తర్వాత సంగతి. వీడి ప్రకోపాలు కొంచెం సద్దుమణిగితే అప్పుడు నీ మార్గంలో పడే అవకాశం ఉంటుంది. ఏదో అక్కడ కుమారస్వామి గారు అభిప్రాయాన్ని తను చేసి ఉన్నాడు కాబట్టి శివోస్మి కిమతః పరం శివ హాస్మి, అయ్యా నేను ఆ స్వరూపానుభవాన్ని పొందా అని చెప్పనే భావం అంటున్నాడు. కాబట్టి ఆ పొందటానికి విషయంలో కూడా ఆయన కూడా ఏమన్నా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏమో ఉంటుందా? ఆయన దేవుడు కాబట్టి, దేవత కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక అంశం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే. నువ్వు సాత్వికుడు అని పరమాత్మ చెప్పాడు. నువ్వు సాత్విక అంశంలో పరమాత్మ అన్నాడు అక్కడికి కూడా. ఏమి దైవీ సంపత్తి విమోక్షాయ, దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచ సంపదం దైవి అభిజాతస్య మా శుచ, నువ్వు ఏడవమాక అన్నాడు. ఎందువల్ల నువ్వు దైవీ సంపత్తులు పుట్టినవాడివిరా, నువ్వు ఏడవమాకరా అన్నాడు.
అంటే దైవీ సంపత్తిలో పుట్టినవాడు అని చెప్పనేటువంటి బిరుదు నువ్వు ఇచ్చిన విధానమేక. ఆ ఇచ్చిన విధానం నుంచి నువ్వు విషయం అంతా చెప్పుకొచ్చావు. కూర్చోరా చేయరా అని చెప్పి అన్నావు. కూర్చున్నాక ఆడేమన్నాడు? చంచలం హిమన కృష్ణ పరమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం, నా వల్ల కాయ్యావా. మరి స్వామి చెప్పిన మాట ఇక్కడ ఏమైంది? దైవ సంపత్తిలో పుట్టినవాడు చెప్పి అన్నాడు కదా. ఆ మాట అర్జునుడు అడిగితే పరమాత్మ ఏమనాలి అప్పుడు? అసంశయం మహాబాహో అని. అసంశయం మహాబాహు, సంశయం లేదురా. అసంశయం మహాబాహు అంటున్నావు, నీకు అది ఉందా పరిస్థితి? నువ్వు ఒప్పుకున్నట్లేగా. నా పరిస్థితి ఇదని చెప్పి అన్నప్పుడు సంశయం లేదు అన్నావు అని చెప్పనంటే నీకు కూడా అలాంటి అనుభవం ఏమన్నా? తాను ధ్యానం చేశాడు కృష్ణుడు కూడా. అయితే శుద్ధ సాత్వికత ఉన్నటువంటి వారికి అంత ఇబ్బంది ఉండదు. మిలన సాత్వికాలతో చేరి ఉన్నటువంటి వాళ్ళ విషయంలోనే ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల అర్జునుడికి పరమాత్మ నువ్వు మా శుచ సంపదం దైవి అభిజాతస్య భారత, నువ్వు దైవీ సంపత్తిలో పుట్టినవాడు అనేటువంటిది బిరుదిచ్చాడు అని చెప్పానంటే ఎంతమంది సావడానికి సిద్ధమై వచ్చినప్పటికీ కూడా ఎవడైనా వచ్చి విన్నాడు అక్కడ? అందరు కత్తులు దూసుకున్నారు, బాణాలు సంధించారు. ఆరంభమయ్యిందా టక్ 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 వెళ్ళిపోతాయి బండ్లన్నీ కూడా, లేచిపోతాయి అన్నీ కూడా. ఏదో సావబోతా ఉన్నాం. ఏదో భగవానుడు ఉభయ సేనా సమూహం యొక్క మధ్యలో మీటింగ్ పెట్టాడు, ఉపన్యాస వేదిక పెట్టాడు, ఏవో చెబుతూ ఉన్నాడు. పోయి మనం ఎందామనే భావం రావాలి వాళ్ళకైనా. ఎవడికొచ్చింది? సావటానికైనా సిద్ధపడ్డారే తప్ప వినటానికి ఎవరైనా ఒకళ్ళు వచ్చారా? మా శుచ సంపదం దైవి అభిజాతస్య, దైవీ సంపత్ సంస్కారంగా పుట్టావు కాబట్టి నువ్వు అది వినగలుగుతున్నావు. అదన్నా వినగలుగుతున్నావు నువ్వు. ఎవరన్నారు ఇంకా? ఇంటే సంజయుడు విన్నాడు, వ్యాసుడు విన్నాడు, దేవతలు విన్నారు అదృశ్యముగా ఉండి. ఆంజనేయ స్వాములు వారు పైన కూర్చొని ఆయన అన్నాడు. ఎవరు రాలా? ఈ పక్క ఆ పక్క అందరు ఉన్నారు, ఎవరు రాలేదు. ఆయన ఏమన్నా రహస్యంగా రూమ్లో పెట్టాడు ఏమన్నా మీటింగ్ ఏమన్నా? సేనయోహో భయోహో మధ్యే ఇరుసేనా సమూహం మధ్యలో పబ్లిక్గా పెట్టాడు, రహస్యంగా ఏమి ఎట్లా? రావచ్చు కదా, వినొచ్చు కదా. టికెట్ ఏమన్నా ఉంది, దానికి ఏమన్నా వినాలంటే 1000 రూపాయలు కట్టాలని చెప్పని రావచ్చుగా. రానివ్వదు, ఆ సంస్కారాలు రానివ్వవు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు పరమాత్మ. కాబట్టి ప్రకారంగా వ్యక్తులలో చేరుకుపోయి ఉన్న సంస్కారములు, అంతఃకరణములో చేరుకుపోయి ఉన్నటువంటి కరుడు కట్టి ఉన్న సంస్కారాలు కొంతమంది కొంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు, ఎంత కటువుగా మాట్లాడతారు, ఎంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తారో కూడా మనం చూస్తుంటాం. కారణం ఏంటంటే అది అంతఃకరణ విజృంభణం. అంతఃకరణంలో భాగాలు బాగా చేరుకుపోయాయి, ఇంకా చేరుకుపోతూ ఉన్నాయి. ఇలాగా చేరుకుపోయేటువంటి వాళ్ళ విధానాల గురించి స్వామి ఏం చెబుతావు నువ్వు అని చెప్పి అడిగామనుకో స్వామివారిని, ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ పక్క వచ్చే అవకాశాలు లేవాక, మానవ తనువులోకి వచ్చే అవకాశాలు లేవాక ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని జన్మని పశువుగా పక్షిగా క్రిమిగా ఎన్నో ఉన్నాయి కదా, అటు వెళ్ళిపోతారే. అగాధంలోకి వెళ్ళిపోతారు. అగాధంలో పడ్డారంటే ఇక అక్కడ ఎప్పటికీ బల్లా తేలుతారో తెలిసే విషయం కాదేక, వెళ్ళిపోవడం అంతేక. ఒక తాత్విక సంస్కారంతో దైవ బుద్ధి కలిగి దైవ భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మాత్రమే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయితే అనే మాట దాన్ని వాడుతున్నాయి. కొంచెం ఆ సంస్కార బలాలు పెరిగి ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళా ఉత్తమమై ఉన్న దేహాల్లోకి ప్రవేశించే అర్హత అనేదిగా చెప్తున్నమాట. అవి లేకపోయినట్లయితే కరుడు గట్టి ఉన్నటువంటి యొక్క వ్యక్తిత్వం హృదయాలన్నీ కూడా మళ్ళా ఆసుర్యం యోని అసూర్య నామతే లోక అంధేన తమసా ఆవృతా తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేశ ఆత్మహనః జనాః. ఆత్మహనః తన వ్యక్తిత్వమును పూర్ణముగా ఈ తామసికాదులతో రాజసికాదులతో పాడు చేసుకొని ఉన్నటువంటి యొక్క వాళ్ళ విధానం అంతా కూడా
అసుర్యా నామతే లోక అంధేన తమస ఆవృత అంధత్వంతో తమస్సుతో ఆవహించి ఉన్నటువంటి యొక్క జీవులు అవన్నీ వాటికి ఇలాంటి జ్ఞానం లేదేక. ఎక్కడ పోయి పడతాయో, దేంట్లో పడతాయో, సముద్రాల్లో పడతాయో, మునుకాలలో పడతాయో, ఎక్కడో పడిపోతాయి అంతేగా. తమస్సులో మునిగిపోవడం తప్ప వాటికి తేరిపార చూసే అవకాశాలు లేవు. ఒక మానవ జన్మలో మాత్రమే విజ్ఞానం ఏమిటి, సుజ్ఞానం ఏమిటి, ఆత్మజ్ఞానం కొంత తేరిపార చూసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఆలోచించుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ కొంచెం సౌలభ్యం ఉందన్నమాట. వచ్చినటువంటి సౌలభ్యాన్ని మనం వినియోగింపజేసుకోకుండా మళ్ళా వాడు మా యొక్క తామసిక సంబంధ ప్రవృత్తులతో పోయినట్లయితే మళ్ళీ తామసికుడు తామసి తమస్సులోనే వెళ్ళిపోవడం అనేటువంటి యొక్క మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి ఉపనిషత్తుల ద్వారా, భగవద్గీత ద్వారా. కనుక లోన ఉన్నటువంటి యొక్క అంతఃకరణ భాగము అది కేవలం ఒక్కటే ముఖం కలిగి ఉంటే ఇబ్బంది లేదు. అది బుద్ధి అనే ముఖం కలిగి ఉన్నా ఇబ్బంది లేదు. ఆ రజస్ అనే ముఖం కలిగి ఉన్నా ఎట్లా పోతుంది అంతే. తమస్సు అనే ముఖం కలిగి ఉన్నా ఎటో పోతుంది. కానీ అక్కడ ఆయన గారు 3 ముఖాలుగా పెట్టేసేది, 4వ ముఖం ఉంటుంది అక్కడ. ఆ ముఖం గొప్పది. దామే చెబుతా తర్వాత. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.